ఇంతవరకు లేస్తే రోజు పేపర్లో కొత్త న్యూస్ ఉండేది, కానీ ఇప్పుడు లేస్తే కామన్ న్యూస్ ఒకటి ఉంటుంది, భర్తలను చంపేసిన భార్యలని. నీకు కూడా ఐడియా ఉంది. చిరంజీవి గారితో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఎలా ఉంటారు సార్ ఆయన మీతో? అందరూ ఉన్నప్పుడు సరదా తిడతారు, ఎవరు లేనప్పుడు సీరియస్ తిడతారు, ఏ విషయాల్లో ఎక్కువ తిడతారు మిమ్మల్ని? మనం చేసే అనుభవం ఉంటాయి కదా, ఆ పనులు ఏంటి సార్? ఇంకా చెప్తారు. మీరు ఎక్కువగా ఫ్యామిలీకి కూడా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు అడిగినా కానీ నేను మా మనవాడితో ఆడుకుంటున్నాను, మా మనవాళ్ళతో ఆడుకుంటున్నాను అంటారు కదా. నిన్ను అవాయిడ్ చేయటం సార్ కెరీర్ పరంగా కూడా మీరు చాలాసార్లు చెప్పారు, సో దానివల్ల నేను చాలా కోల్పోయాను అని. దేనివల్ల? నొప్పితో. సో రవితేజ గారికి చాలా క్లోజ్, బట్ సడన్గా పెద్ద సినిమాల వరకు క్యారెక్టర్ మిస్ చేసుకునే ఉన్నాయా మీ వరకు వచ్చి, ఇది నాకు సెట్ అవ్వదురా అనుకున్నాయి? ఈ మధ్య నేను ఇదే విశ్వంబర్ చేశా, నానిగారి సినిమా చేస్తున్నా ప్యారడైజ్. ఎలా ఉండబోతుంది? అంటే అది టోటల్గా బ్యాక్ డ్రాప్, దాని ఇది అంతా టోటల్గా వేరే, ప్రతి షాట్ ప్రతి ఫ్రేమ్ వేరే డిఫరెంట్. గెటప్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా, జడలు కావచ్చు, సంపూర్ణేష్ బిర్యానీ కావచ్చు, మీ పేరు ఏమైనా అలాగే డిఫరెంట్గా ఉంటుంది అందులో? అసలు టోటల్గా నన్ను గుర్తుపట్టరు. అంటే అమ్మాయిలు కూడా చాలా మంది రాజా రవీంద్ర గారిని చూస్తే భయపడతారని అంటారు, సో ఎందుకని అలా వచ్చింది? నీకు భయస్తున్నాను నన్ను చూస్తే? అంటే అది నాకు అనిపించట్లేదు. అదే మీరు అమ్మాయి